నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొత్త డీజీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా. మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు వీడ్కోలు. జగన్ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు చరణ్ సాయి యాదవ్. రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా పదవి బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా తన శక్తి మేరకు పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వంలో డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్ర ప్రసాద్ రెడ్డిని సార్వత్రిక ఎన్నికల సమయంలో తప్పించిన ఎన్నికల సంఘం సీనియర్ జాబితాలోని 3 అధికారుల పేర్లను పరిశీలించిన మీదట హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హరీష్ కుమార్ను తప్పించి ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఇప్పటికే ఎన్నికల సమయంలో బిజీగా పనిచేసిన అనుభవంతో పాటు గతంలో లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, జైలు శాఖ డీజీగా పనిచేసిన అనుభవం, పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్న ప్రభుత్వం 1992 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన గుప్తా నియామకం పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది. డీజీపీగా పదవీకాలం ముగియడంతో ద్వారకా తిరుమలరావు ఈరోజు పదవి నుండి రిలీవ్ అయ్యారు. అనంతరం కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ టెక్నాలజీతో చేసిన పోలీస్ సేవలను కొనసాగిస్తామని, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. డీజీపీగా నా శక్తి మేర ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యలు, ఆస్త్రం, ట్రాఫిక్ నియంత్రణలో ఓ మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. ఈరోజు నా కెరియర్లో ఒక ఇంపార్టెంట్ మూమెంట్. ఎందుకంటే ఒక సమర్థమైన ఆఫీసర్ ఏపీ పోలీస్ శాఖపై చిరగాని ముద్ర వేసి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారి నుండి డీజీపీ హెచ్ఓపీఎఫ్ బాధ్యత స్వీకరించడం ఒక గౌరవంగా భావిస్తున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందుకనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గారికి నా ధన్యవాదాలు. చాలా బాధ్యతతో నేను ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ హెచ్ఓపీఎఫ్ రోల్లోకి అడుగు పెడుతున్నాను. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నాపై అంత విశ్వాసం ఉంచి నాకు ఈ బాధ్యతను అప్పగించడం గౌరవంగా మరియు బాధ్యతగా భావిస్తున్నాను. ఇట్స్ బోత్ అండ్ ఆపర్చునిటీ ఫర్ సర్వింగ్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ as well as a challenge to serve them with sense of equity and justice and uphold the rule of law. ఐపీఎస్ అధికారిగా 35 సంవత్సరాలు సర్వీస్ చేసి సంతృప్తిగా పదవి విరమణ పొందుతున్నానని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. 1989లో సర్వీస్లో చేరిన నాటి నుండి అనేక విభాగాల్లో సమర్థవంతంగా పనిచేశామని వివరించారు. సైబర్ క్రైమ్ మినహాగా శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ అదుపులో ఉన్నాయని చెప్పారు. పని చేయాలని ఉన్నా పని లేకుండా ఖాళీగా ఉంచిన సందర్భంగా బాధ కలిగించిందన్నారు. సామాన్యుడు ఎలాంటి రికమెండేషన్ లేకుండా స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోగలిగిన నాడే నిజమైన సంతృప్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు మంగళగిరిలోని పోలీస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 1989లో ఐపీఎస్గా బాధ్యతలు చేపట్టిన తను 35 సంవత్సరాలు సేవ అందించానని, అందుకు సహకరించిన ప్రజలు, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ డీజీపీగా 7 నెలలు పనిచేశానని, సాంకేతికతను అందిపుచ్చుకొని పోలీసింగ్ చేసిన వైనాన్ని వివరించారు. సైబర్ నేరాలు తప్ప అన్ని విధాలుగా ప్రజల రక్షణ, శాంతి భద్రతలకు తగు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పోలీసింగ్ లో ప్రజల భాగస్వామ్యం చేశామన్నారు. ఇప్పటికే 28,000 సీసీ కెమెరాలు అమర్చామని, మార్చి నెల నాటికి 1,00,000 కెమెరాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదిని ఇంటరాగేట్ చేసే అవకాశం తనకు దక్కిందని, తన సర్వీసులో ఎన్నో విధాలు గొప్ప సేవలు అందించానన్నారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసుకు అందే పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం ఒక సంస్థలో డిపాజిట్లు చేసి మోసపోయిన వారికి తిరిగి ఇప్పించడం ద్వారా మంచి సంతృప్తి ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు మహేష్ చంద్ర లడ్డా, రవిశంకర్, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, ఆకే రవికృష్ణ, జీవీజీ, అశోక్ కుమార్, పాలరాజు, హరికృష్ణ, ఆమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాధలను, సంతోషాలను ఇది ఒక ఎమోషన్. ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్ అని అనగలను.
ఈ సందర్భంగా మీరు అందించిన ఇన్ని సంవత్సరాలుగా అందించిన సహకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నా ఆలోచనలు అనుభవాలు పంచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ప్రయత్నం. 35 సంవత్సరాల క్రితం మసూరులో ఫౌండేషన్ కోర్సుతో ప్రారంభమైనటువంటి ప్రయాణం. ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఆ రోజు మా LBSNA మసూరి అకాడమీ డైరెక్టర్, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సత్యానందన్ గారి ఫాదర్ యుగంధర్ IAS గారు, వారు మా డైరెక్టర్ అన్నట్టు. ఆ తర్వాత నేను కొంతమంది పేర్లు ప్రస్తావిస్తాను, కొన్ని గుర్తున్న వరకు అయితే ఇమ్మీడియట్గా జ్ఞాపకానికి వచ్చి చెప్తాను. దీని అర్థం ఏంటంటే ఎవరిని తక్కువ చేసినట్టు కాదు. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బేసిక్ కోర్సు డైరెక్టర్ గారు, అనేక మంది గురువులు ఉన్నప్పటికీ మా పైన చెరగన ముద్ర వేసినటువంటి వ్యక్తి S. రామకృష్ణన్, డిప్యూటీ డైరెక్టర్ BCS. ఆ తర్వాత కర్నూలులో జిల్లా ట్రైనింగ్. ఇక్కడ ప్రత్యేకంగా నేను ముగ్గురు గురించి ప్రస్తావిస్తాను. నా ట్రైనర్ SP చంద్రశేఖర్ రెడ్డి గారు, నా ట్రైనర్ SI రాజశేఖర రెడ్డి గారు, అన్నింటి మించి నా ట్రైనరు హెడ్ కానిస్టేబుల్ నాగరాజు గారు. నాగరాజు గారు నాకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అనేవాడు, సార్ మిమ్మల్ని మంచి ఆఫీసర్గా తీర్చిదిద్దుతాం సార్, ఇంతకుముందు కొద్దిమంది అధికారులు ఇట్లా కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయ్యారని. సీ ద ప్రైడ్ ఇన్ హిమ్, ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్. రాష్ట్రం నుంచి భవిష్యత్తు బిజినెస్ లీడర్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీడ్ యాప్ పనిచేస్తుందని, అందుకు ISBతో ఒప్పందం కూడా చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో గల సీడ్ యాప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో కొన్ని కోర్సులకు MOU చేసుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదమే అని అన్నారు. అదేవిధంగా సెంచూరియన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని, దీనివల్ల 40% ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్లో రానున్న 3 సంవత్సరాలలో 22,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. సీడ్ యాప్ ఒక నోడల్ ఏజెన్సీగా ఉండేలా ముఖ్యమంత్రి డైరెక్షన్లో పనిచేస్తుందన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా క్షేత్రస్థాయిలో యువతకు అవకాశాలు కల్పిస్తామన్నారు. స్వర్ణాంధ్ర 2047 విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 347 లక్షల కోట్లకు పెంచేందుకు, తలసరి ఆదాయాన్ని 58 లక్షలకు పెంచేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దేలా పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో సీడ్ యాప్ ద్వారా కూడా భాగస్వామ్యం అయిందన్నారు. ISB ప్రతినిధి డాక్టర్ చందన్ చౌదరి మాట్లాడుతూ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో లీడర్స్ను తయారు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఉద్యోగ సృష్టి మరియు ఎగుమతిని పెంచడానికి మనం తయారీ రంగం వృద్ధిని పెంచాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారీ రంగంలో వేగవంతమైన వృద్ధిని ప్రదర్శించడం మరియు ఉద్యోగాలను సృష్టించడం ద్వారా దేశంలో ఏపీ సరికొత్త విధానంతో ముందుకెళ్తోందన్నారు. పాత్రికేయుల సమావేశంలో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధి JM రావు, ISB ప్రతినిధి డాక్టర్ యుగల్ నౌహ్రియా, సీడ్ యాప్ CEO P. నారాయణస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ K. శ్యాంప్రసాద్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారితో అండ్ లోకేష్ గారితో పనిచేయటము మాకు ఒక గర్వంతో కూడుకున్న అని చెప్పి చెప్తాము. వారి విజన్, వారి డైరెక్షన్స్ ప్రకారమే మేమందరం పనిచేయటం జరుగుతూ ఉంది. లోకేష్ గారి డైనమిక్ లీడర్షిప్ ప్రకారమే సీడ్ యాప్లో కూడా మేము వర్క్ అగ్రెసివ్గా ముందుకు తీసుకోబోతున్నామని చెప్పి కూడా తెలుపుకుంటున్నాము. ప్రభుత్వము స్వర్ణాంధ్ర 2047 పాలసీ రిలీజ్ చేయటం జరిగింది మీడియాలో కొన్ని రోజుల క్రితము. మీ అందరికి కూడా తెలుసు. ఒక ప్లాన్, ఒక విజన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. రాబోయే 2047 కల్లా ఆంధ్ర రాష్ట్ర GSDP 347 lakh crores తీసుకొని రావాలా అనేది ఒక టార్గెట్ పెట్టుకోవటం జరిగింది. పర్ క్యాపిటా ఇన్కమ్ 58 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2047 క్రియేట్ చేయాలా అని చెప్పి ఒక పక్క ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా తీర్చిదిద్దాలా అనే లక్ష్యము ముఖ్యమంత్రి గారి లక్ష్యముతో మేమందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. And ISB's Manufacturing Institute, which is Munjal Institute for Global Manufacturing. I think this is a very important initiative because in our country today we are not able to create job. One of the reasons is manufacturing sector is not growing. So under the leadership
of visionary Nara Chandrababu Naidu and Nara Lokesh Garu. What we are trying to do in Andhra Pradesh is create leadership capacity in the state of Andhra Pradesh. We believe that if we are able to create leadership capacity in the manufacturing sector in Andhra Pradesh, it would help Andhra Pradesh in creating jobs. And probably Andhra Pradesh should create a new benchmark. సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్ వైసీపీ నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ ఎంపీ కేశినేని శివనాథ్పై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ ఎంపీ కేశినేని శివనాథ్పై చేసిన ఆరోపణలను ఖండించారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు సంజయ్ వర్మ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఇసుక అందుబాటులోకి రాక పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక విధానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకొచ్చి పేదవారికి ఇసుకను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. దోనేపూడి శంకర్ రాజకీయ ఉనికి కోసం పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. దోనేపూడి శంకర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని, ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే అతని ఆటలు సాగవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు జీవి నరసింహారావు పాల్గొన్నారు. మన విజయవాడ పట్టణంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దోనేపూడి శంకర్ గారు అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అనుకుంట అన్నగారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇసుక విధానంలో ఎంపీ గారి మీద మరి ఆయనకు అనుకూలమైన పదాలు ఆయన నిరంతరం అతను ఆ సిపిఐ పార్టీలో పయనిస్తున్న విధానంలో నిరంతరం మాట్లాడే మాటలే పేద ప్రజలకి ఇసుక చేరువ చేస్తున్నప్పుడు ఇసుక మీద దుమ్మెత్తిపోయటం అలవాటైంది వారికి. గత 5 సంవత్సరాలు వారు మరి వైసీపీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగారో ఏమో తెలియదు, కానీ తాగుతూ ఆ గుటకలేస్తంలోనే ఉన్నట్టున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరి మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి పేదవారందరికీ ఇసుక అందించాలనే ఒక పద్ధతిలో తీసుకెళ్తూ ముందుకు వెళ్తుంటే మరి దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్న మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారే కానీ కమిషనర్ గారే కానీ మరి ఉన్నతాధికారులందరూ ఒక మంచి పద్ధతిలో ఇసుకని అందిస్తూ పేదవాడికి అందిస్తూ మనం విన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ గ్రామంలో ట్రాక్టర్ ఉన్నా ఎడ్ల బండి ఉన్నా ఇసుక తీసుకెళ్ళమని చెప్పారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచార ఆర్భాటాలే జరిగాయని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను పాములుగా చేసి రాజకీయాలు చేయటం మానుకోవాలని ఆయన హితవు పలికారు. స్థానిక గురునానక్ కాలనీలోని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో చరణ్ సాయి యాదవ్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు 9,000 మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని వైసీపీ మాజీ మంత్రులు మాట్లాడుతున్నారని, విద్యార్థులకు పెట్టింది భిక్ష అని అనుకుంటున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని తెలిపారు. విద్యార్థులపై నిజంగా ప్రేమ ఉంటే బకాయిలు ఎందుకు చెల్లించకుండా ఆపారని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసే వ్యక్తి లోకేష్ అని తెలిపారు. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆపేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంతో నిరాడంబరంగా ప్రారంభించారని ఆయన తెలిపారు. వైసీపీ దొంగలముఠ కార్యాలయంలో ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమ పోస్టర్ని వైసీపీ దొంగలముఠ నాయకులందరూ కూడా విడుదల చేశారు. నిన్న ఆ కార్యక్రమంలో ఒక దొంగముఠ నాయకుడు పేద మధ్యతరగతి విద్యార్థులకి విద్యా ఉపాధి రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు విద్యార్థులకి మీరు పెట్టింది భిక్షగా భావిస్తూ ఉన్నారా? ఈరోజు జనాల్ని భిక్షగాలతో పోలుస్తున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు జనాన్ని భిక్షగాలతో పోల్చే మీరు ప్రజానాయకులు అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ప్రజానాయకులుగా కొనసాగే అర్హత మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
నాడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ని నేరుగా కళాశాల అకౌంట్కే పే చేసి విద్యార్థులకి ఎటువంటి భారం లేకుండా ఆనాడు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం కోసం, కేవలం ప్రచార ఆర్భాటం కోసం ఆ యొక్క కార్యక్రమానికి జగనన్న విద్యా దీవెన అనే పేరును మార్చి కోట్లాది రూపాయలు ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు చేసిన ఏమన్నా ఉందా అంటే శూన్యం. సిపిఎం 27వ మహాసభలను ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో నిర్వహిస్తున్నట్లు సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబు తెలిపారు. పాతబస్తీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే సభలకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. చివరి రోజు 3వ తేదీన గొప్ప బహిరంగ సభ ప్రదర్శన కార్యక్రమం ఉంటుందన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వం డిమాండ్ చేస్తామన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరు నగరంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనా తీరుతెన్నుల్ని, ప్రజల మీద మోపుతున్న భారాలు, అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని విస్మరించి మోసగించే చర్యల్ని ఈ మహాసభల ద్వారా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ 8 నెలల రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలని మరి కోతలు కోసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రకటనలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు, చాలా దారుణంగా ఉంది. కాబట్టి పేదలారా సంక్షేమ పథకాల గురించి మీరు ఆరాటపడొద్దని చెప్పి ఆయన ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్తున్నారు. అహింస, సత్యం రెండిటిని మహాత్మా గాంధీ 2 ఆయుధాలుగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంబాబు నాయుడు అన్నారు. చెప్పిన సిద్ధాంతాలను మొదట ఆయన ఆచరించి తరువాత మిగతా వారిని ఆచరించాలని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీ మాత్రమే అన్నారు. పాతబస్తీ గాంధీ కొండపైన ఉన్న మహాత్మా స్తూపం వద్ద జాతిపిత 77వ వర్ధంతి కార్యక్రమం సర్వోదయం మండలి ఆధ్వర్యంలో జరిగింది. సర్వోదయ మండలి అధ్యక్షుడు ఎన్ రాంబాబు నాయుడు మాట్లాడుతూ మండలి సభ్యులు మహాత్మా స్తూపం వద్ద బాపూజీ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండలి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయుడు మాట్లాడుతూ అహింస, సత్యం రెండింటినీ 2 ఆయుధాలుగా చేసుకుని మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గొప్ప నేత అన్నారు. ఇతరులకు చెప్పే ముందుగా వాటిని త్రికరణ శుద్ధితో ఆచరించి మిగతా వారికి చెప్పిన గొప్ప నేత మహాత్మా గాంధీ మాత్రమేనని అన్నారు. ప్రపంచ దేశాలు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన సూచించిన బాటలో ముందుకు వెళ్తున్నారన్నారు. గాంధీ సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన నేతలకు అపజయం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న సర్వోదయం మండలి కమిటీ సభ్యులు గాంధీ హిల్ మెయిన్ గేట్ నుండి ర్యాలీగా బయలుదేరి కొండపై ఉన్న గాంధీ స్తూపం వద్దకు చేరుకున్నారు. సర్వోదయ మండలి వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, గాంధీవాదులు తదితరులు పాల్గొన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి తరపున విజయవాడలోని గాంధీ హిల్ స్తూపం వద్ద ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. శాంతియుతంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీజీ ఆయనని షూటౌట్ చేసి అసాసినేషన్ చేసి 77 సంవత్సరాలు పూర్తయింది. ఇదే రోజు మహాత్మా గాంధీని సాయంకాలం 5 గంటల 15 నిమిషాలకు ఇదే రోజు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు జాతిపిత మహాత్మా గాంధీని అసాసినేట్ చేశారు. అందుకని ఈరోజు సాయంత్రం మేము అదే సమయానికి ఈ గాంధీ హిల్కి చేరుకొని గాంధీ మహాత్ముడు సందర్శించిన ఈ స్తూపం వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా సర్వోదయ మండల కమిటీలు, అలాగే ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల కమిటీ, అలాగే తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల కమిటీ వారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉపాధ్యక్షులు, అలాగే కార్యదర్శులు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, కృష్ణా జిల్లా అధ్యక్షులు, అలాగే కార్యనిర్వాహక కమిటీ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహాత్మా గాంధీజీ ఆయన యొక్క త్యాగ ఫలితాలను అందించిన ఆయన త్యాగ నిరతిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా
గాంధీ మహాత్ముడి యొక్క కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివాళులర్పించారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నివాళులర్పించారు, అలాగే జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా నివాళులర్పించారు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారి వారి హృదయాలలో, వారి వారి గృహాలలో మహాత్మా గాంధీజీ ఈ దేశానికి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి తరపున మేము కోరుతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క గాంధీ హిల్, గాంధీ గారు సందర్శించినటువంటి ఈ కొండకు మేమందరం వచ్చి మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని మరి జిల్లాల నుంచి కూడా ప్రతినిధులతో, సభ్యులతో సహా అందరం వచ్చి ఆయనకి ఇక్కడ నివాళులు అర్పించాము. ఎందుకంటే ఎంతో శాంతియుతంగా అహింసావాదంతో ఆయన మనకు స్వాతంత్రాన్ని తెచ్చి ఉన్నారు. ఈ దినం కూడా మనం కావలసిన వాటిని అహింసతో మరి సాధించుకోవాలని మరి పెద్దలందరినీ గుర్తు చేసుకునే క్రమంలో మరి గాంధీ గారిని గుర్తు చేసుకుని ఆయనకి నివాళులు అర్పించడానికి మేమందరం వచ్చాము. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను కాషాయమయం, ప్రైవేట్కరణ విధానాలతో నాశనం చేయాలనే ప్రయత్నాలు చేస్తుందని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా యూజీసీ ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్ నియామకాల్లో కొత్త ముసాయిదాను ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని వారు తెలిపారు. గతంలో ప్రొఫెసర్లు, ఛాన్సలర్ల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన వారి పేర్లను పరిగణలోకి తీసుకొని గవర్నర్ ఆమోదించడం జరుగుతుందని, అయితే కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా విద్యా వ్యవస్థల్లో కొత్త ముసాయిదాను తీసుకురావడం జరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఫెడరల్ హక్కులను కాలరాసే ప్రభుత్వ యూనివర్సిటీలను మూసివేసి కుట్రలకు యూజీసీ తరలింపైందని, వైస్ ఛాన్సలర్లను గవర్నర్లకు కట్టబెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లెనిన్ సెంటర్లో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్లు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వారిని ప్రొఫెసర్లుగా నియామకాలు జరిపే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరుగుతుందని ఆరోపించారు. నూతనంగా యూజీసీ తీసుకొచ్చిన ముసాయిదాను వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీసీ కొన్ని గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ నియామకాల్లో గతంలో ఒక వీసీని నియామకించాలంటే సెర్చ్ కమిటీలు వేసేవాళ్ళు. 3 పేర్లతో ఒక యూజీసీ నుంచి ఒక నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నామినీ, అదేవిధంగా ఆయా యూనివర్సిటీ నుంచి ఒక నామినీ, మొత్తం 3 సెర్చ్ కమిటీలు ఉండేవాళ్ళు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన తర్వాత ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వాళ్ళు గవర్నర్ ఆమోదించేవాళ్ళు. కానీ దానికి భిన్నంగా ఈరోజు యూజీసీ తెచ్చినటువంటి ముసాయిదాలో ఉన్నది డైరెక్ట్గా గవర్నరే వైస్ ఛాన్సలర్ని నియమిస్తాడని చెప్పేసి తీసుకురావడం పట్ల ఇది పూర్తిగా రాష్ట్రాల హక్కులను అరిచే పద్ధతిలో ఉన్నది. యూజీసీ తీసుకున్నటువంటి ముసాయిదా కమిటీని, వాళ్ళని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా విద్యారంగాన్ని రాష్ట్ర జాబితాలో ఉంచాలని చెప్పి కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి లెనిన్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికే విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా పాఠశాలలు, కళాశాలలు అన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉండాల్సినటువంటి ఉచిత విద్యను అందించాల్సినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే కార్పొరేటీకరణకు దోపం చేపాయి. అదే పద్ధతిలో కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వారు చెప్పినటువంటి నూతన జాతీయ విద్యా విధానంలో అమలు పరుస్తున్నాం, అందరికీ ఉచితంగా విద్యను అందిస్తాం, అందరికీ ఈ విద్యలో అందరికైనా సమాన హక్కులు అందిస్తామని చెప్పినటువంటి నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఈరోజు కార్పొరేటీకరణ, కాషాయకరణకి ఈరోజు దోవ తీస్తూ ఈ నెల 24 నుండి 30 వరకు ఇండో యూకే సమ్మిట్ కార్యక్రమం, ఐఐఎం యుఎన్ కాన్ఫరెన్స్, బ్రిటిష్ పార్లమెంట్ లండన్లో డిబేట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తమకు సంతృప్తిని అందించిందని విద్యార్థులు తెలిపారు. స్కాట్స్పాన్ అంతర్జాతీయ పాఠశాల తరపున స్కాట్స్పాన్ డైరెక్టర్ శాంతి వీరమాచినేని విద్యార్థులు వి అభిజ్ఞ సాయి, వి వైష్ణవి, ఎం లౌక్య, జి శ్రీ రుత్విక, ఆర్యన్ పాల్గొన్నారు. వీరు భారతదేశంలోని విద్యా ప్రమాణాలు, ఆర్థిక వ్యవస్థ, ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్, వాతావరణం వంటి అంశాలను గురించి మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కింగ్స్ కాలేజ్ లండన్, ట్రినిటీ కాలేజ్, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించడం జరిగిందని విద్యార్థులు తెలిపారు. క్యాంపస్లో జీవన విధానం, విద్యా కోర్సులు, క్యాంపస్ సెలక్షన్ ఎలా ఉంటాయి అనే విషయాలపై విద్యార్థులు అవగాహన పొందినట్లు తెలిపారు.
అక్కడి ప్రొఫెసర్స్ని కలుసుకొని వాళ్ల బోధనా విధానాలను తెలుసుకున్నట్లు తెలిపారు. లండన్లో ఉన్న ఇండియా హై కమిషన్ వారు నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఇండియా హై కమిషన్ టు యూకే అంబాసిడర్ విక్రమ్ దొరై స్వామిని కలుసుకున్నట్లు తెలిపారు. బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్ బ్లాక్మెన్ మరియు బారోనస్ సందీప్ వర్మ వారితో ముఖాముఖి మాట్లాడడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మొట్టమొదటిగా గొప్ప అవకాశాన్ని పొందినట్లు స్కాట్స్పాన్ డైరెక్టర్ వీరమాచినేని శాంతి తెలిపారు. స్కాట్స్పాన్ అంతర్జాతీయ పాఠశాల విద్యార్థులు మాత్రమే అని తెలపటానికి తామెంతో ఆనందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మిగిలిన విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు. Scotspan International School, and our children had an amazing experience in London. Like they visited prestigious universities like London School of Economics and Imperial University and Oxford University, and they even King's College. They visited King's College and they had an interaction with old students with the King's College and London School of Economics, and they learned how to get the admission into such colleges, and so they had an amazing experience. And even we experienced the on foreign soil, even on 26th January we were there, and we experienced the even flag hoisting in there in the foreign soil. So they met all High Commissioner, and so we had a very good experience. I'd like to thank Scotspan International School, the IMUN, and most importantly my mother and grandfather for this so much. Special thanks to CEO ma'am, Janvi ma'am, director ma'am, Santi ma'am. Special thanks to Sirisha ma'am. Yes, Vice Principal Sirisha ma'am and Principal Pradima ma'am. And the IMUN people, Akhilesh and Harish sir. And also my mom and grandpa for supporting me for this whole trip. We had a lot of fun in UK. It was like a trip, but also it was worth it. We went and saw Oxford. We visited many universities. We went to Imperial College and School of Economics. First, I would like to thank my school organization for giving me a wonderful opportunity to go to the United Kingdoms and talk in the IIMUN, India's movement to the United Nations. It was one of wonderful experiences. We visited, as my friend said, we visited many colleges, which gave us an idea and hope about how we can actually put our college applications in the future, and how we can join our colleges and be independent in the future. So I'd like to thank Sirisha ma'am, our vice principal, our principal Pratima ma'am, CEO ma'am Jahnavi Kodali, and our director Shanti Veeramachineni ma'am. Thank you. So recently we visited the IIMUN for London for a great debate session, and we had a great experience there. And first of all, I'll thanks my parents and my school teachers and the school management for that. I had a very great experience there. I have enjoyed a lot there. We have visited many good universities, they are the best universities in the world, like Oxford and Imperial College of London, and we had a great experience in those colleges also. And then we went for other places to visit in London, and we had a great experience there. For example, like we went to the famous place like Big Ben, and we went to the London's Eye are the examples, and we had a good debate session of MUN in London. So this is this was a very important session, and we went to the British Parliament to meet the Minister, Mr. Bob Blackman, and we met with him, and we had a nice talk with him. So this was a good experience. Bulletin ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్త డీజీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా. మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు వీడ్కోలు. జగన్ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు చరణ్ సాయి యాదవ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.